వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 310 వీడియో మీ ముందుంది. లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే తప్పకుండా ఇందులో ప్రతి వీడియో చూడండి. ఇప్పటికే 310 వీడియోస్ దీంతో మీకు అందుబాటులో ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆల్ 1 ఇయర్ నుండి కరెంట్ అఫైర్స్తో పాటు స్టాక్ జీకేలో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్ కూడా కవర్ అవుతుంది. అదేవిధంగా ప్లేలిస్ట్ మొత్తం లింక్ అయితే మీకు కామెంట్ సెక్షన్లో ఇస్తున్నాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా చూడొచ్చు. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే క్వశ్చన్స్లో IRDAI చైర్మన్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? డైరెక్ట్ ఆన్సర్ ఇచ్చాను, అజయ్ సేత్ నియమితులయ్యారండి. ముందుగా IRDAI అంటే ఫుల్ ఫామ్ చెప్తాను. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రించడం కోసం IRDAI యాక్ట్ అనేది 1999లో చేయబడింది. ఇది దేశవ్యాప్తంగా 2000 ఏప్రిల్ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. ఈ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనేది మనకి 2000 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. చట్టం మాత్రం 1999 బీమా రంగాన్ని నియంత్రించడం కోసం. ఎందుకంటే మనకు ఇండియాలో మీరు చూడండి, షేర్ మార్కెట్ నియంత్రించడం కోసం అయితే సెబీ ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా టెలికాం సంస్థల్ని నియంత్రించడానికి ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఇట్లా మనకు ప్రతి రంగాన్ని కంట్రోల్ చేయడానికి అత్యున్నతమైనటువంటి బాడీస్ ఏర్పాటు చేయబడి ఉన్నాయి. అందులో IRDAI ఇన్సూరెన్స్కి సంబంధించింది. క్వశ్చన్ నెంబర్ 2, దేశంలో ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు చేపట్టిన మొట్టమొదటి రాష్ట్రం ఏది? జీనోమ్ సీక్వెన్సింగ్ అనేది మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఖచ్చితంగా చదవాలండి. ఏ రాష్ట్రంలో ట్రైబల్ జీనోమ్ సీక్వెన్సింగ్ ప్రాజెక్టు స్టార్ట్ అయిందంటే మనకి గుజరాత్లో స్టార్ట్ చేశారు ఈ ప్రాజెక్టు. క్వశ్చన్ నెంబర్ 3, UPSC సివిల్స్ తుది దశకు చేరి ఎంపిక కాని అభ్యర్థులకు ప్రత్యామ్నాయ అవకాశాల కొరకు ఏర్పాటు చేసిన నూతన పోర్టల్ ఏది? ఇది రీసెంట్గా న్యూస్లోకి వచ్చిందండి. ఎవరైతే UPSC రాసి ఇంటర్వ్యూస్ వరకు వెళ్ళి వాళ్ళకి ఉద్యోగాలు ఫైనల్ సెలక్షన్లో ఉండలేకపోతున్నారో అలాంటి వాళ్ళను ఒక రిసోర్సెస్గా ఉపయోగించుకోవడానికి వివిధ కంపెనీస్ కావచ్చు, సంస్థలలో వారికి అవకాశాలు ఇవ్వబోతున్నారు. వారి యొక్క మెరిట్ లిస్ట్ని అందుబాటులో ఉంచి ఆయా కంపెనీలకు, ఆ కంపెనీలు ఏం చేస్తాయంటే వీళ్ళలో టాలెంట్ ఉంటేనే కదా ఇంటర్వ్యూ దాకా చేరింది, కాబట్టి వాళ్ళకైతే అవకాశాలు కల్పిస్తాయి, ఉద్యోగ అవకాశాలు. దానికోసం ఏర్పాటు చేసిందే ప్రతిభా సేతు పోర్టల్. వెరీ ఇంపార్టెంట్. క్వశ్చన్ నెంబర్ మీకు ఇక్కడ ఇచ్చాను, ప్రొఫెషనల్ రిసోర్స్ అండ్ టాలెంట్ ఇంటిగ్రేషన్ బ్రిడ్జ్ ఫర్ హైరింగ్ ఆస్పిరెంట్స్, దీని ఫుల్ ఫామ్ కూడా ఇచ్చాను చూడండి. దేశంలో ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో 1200 కంటే తక్కువ ఓటర్లు కలిగిన మొట్టమొదటి రాష్ట్రంగా దేనిని ఇటీవల ఎన్నికల సంఘం ప్రకటించింది? రైట్ ఆన్సర్ బీహార్ అండి. ప్రతి పోలింగ్ స్టేషన్లో కూడా బిలో 200 ఓట్లు మాత్రమే ఉంచారు. అంటే సజావుగా ఎన్నికలు నిర్వహించాలి, ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించాలి అనే ఉద్దేశంతో మనకు కొన్ని సందర్భాలలో ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 3000, 4000 ఓట్లు కూడా ఉంటాయి. దీనివల్ల ఏమవుతుంది? ప్రెజర్ పెరుగుతుంది, సరిగా ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నారు. కాబట్టి ఫస్ట్ టైం బీహార్లో మనకి ఏం చేసిందంటే ప్రతి పోలింగ్ స్టేషన్లో బిలో 200 సెట్ చేశారు. ఇట్లా చేసినటువంటి మొట్టమొదటి రాష్ట్రం బీహార్గా ఎన్నికల సంఘం ప్రకటించింది. 2024-25 స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులలో భారత్లో అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఏది నిలిచింది? చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మనకు ఇండోర్. 10 లక్షలకు పైగా జనాభా ఉన్నటువంటి కేటగిరీలో ఇండోర్ మనకి టాప్ ప్లేస్లో నిలిచింది. అత్యంత పరిశుభ్రమైన నగరం ఇది మధ్యప్రదేశ్లో ఉంది ఇండోర్. కోపా అమెరికా మహిళల ఫుట్బాల్ టోర్నీ 2025 విజేత ఎవరు? ఇది ఒక ముఖ్యమైనటువంటి టోర్నమెంట్ అండి ఫుట్బాల్కి సంబంధించి. సో దీంట్లో మనకు బ్రెజిల్ 9వసారి అయితే విజేతగా నిలవడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 7, భారత పురుషుల ఫుట్బాల్ జట్టు చీఫ్ కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? ఖలీద్ జమీల్ నియమితులయ్యారండి రీసెంట్గా మనకి. క్వశ్చన్ నెంబర్ 8, లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అవార్డు అండి ఇది. 2025 ఎవరు గెలుచుకున్నారు? ఆర్మాండ్ డూ ప్లాంటిస్, పోల్ వాల్ట్కి సంబంధించిన ఆర్మాండ్ డూ ప్లాంటిస్కు లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ ఆఫ్ ద ఇయర్ అవార్డు వచ్చింది. దీన్ని క్రీడల ఆస్కార్ అని మరి పిలుస్తారు. ఎందుకంటే మనకు సినిమా రంగంలో ఆస్కార్ ఎంత కీలకమో క్రీడా రంగంలో ఈ లారెస్ వరల్డ్ స్పోర్ట్స్మెన్ అవార్డు అంత ఇంపార్టెంట్ అన్నట్టు. క్వశ్చన్ నెంబర్ 9, HIV వ్యాధి వ్యాప్తిని అరికట్టే లెనాకాపవీర్ ఔషధాన్ని ఏ కంపెనీ ఇటీవల అభివృద్ధి చేసింది? ఒకరి నుండి ఒకరికి HIV వ్యాధి సోకకుండా ఒక ఔషధాన్ని అయితే మనకు గిల్లీ
రీడ్ సైన్సెస్ కంపెనీ తయారు చేసిందండి. దీన్ని లెనాకాపవిర్ అని పేర్కొంటున్నారు, గుర్తుంచుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీలో. క్వశ్చన్ నెంబర్ 10. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఏదైతే నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది కదా, నాసా 11 దేశాలకు చెందిన విత్తనాలను క్రూ 11 మిషన్ ద్వారా ఆగస్టు 1, 2025న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి తీసుకొని వెళ్ళింది. అక్కడ వీటిని పరీక్షిస్తారు, ఆల్రెడీ పరీక్షించారు. అయితే భారత్ నుండి తీసుకెళ్లిన విత్తనాలు ఏవి? ఇంతకుముందు కూడా ఈ క్వశ్చన్ మీకు ఇచ్చానండి. సీబక్ థోర్న్ అండి, మనకు లద్దాఖ్లో పండే బెర్రీ విత్తనాలు. బక్వీట్ హిమాలయన్ గోధుమలు. ఈ 2 సీడ్స్ని మన ఇండియా నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి తీసుకెళ్ళి పరీక్షించడం జరిగింది. వీటిలో ఏమైనా జన్యు మార్పులు సంభవిస్తున్నాయా అక్కడ, అంటే అంతరిక్షంలో? ఎందుకంటే భవిష్యత్తులో మనం అంతరిక్షంలో పంటలు సాగు చేయాలనే ఉద్దేశంతో ఈ టెస్టింగ్ అయితే నడుస్తుంది. సో ఇవి నేను ఈరోజు ఇచ్చినటువంటి మీకు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్. మరి ఛానల్ అయితే నిరంతరం ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.